ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నేను నల్లేరు టమాటా కర్రీ చేస్తున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది అనే కంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ యొక్క నల్లేరు టమాటా మన జనరల్గా నల్లేరుతో నిల్వ పచ్చడి చేసుకున్నాం కదా. అయితే ఈరోజైతే నల్లేరుతో కర్రీ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ముందుగా మనము తాలింపు వేసుకుని తాలింపులో ఆనియన్స్ మంచిగా వేగనియాలి. వేగిన తర్వాత నల్లేరు ముక్కలు మంచిగా కట్ చేసుకోవాలి. ఆ యొక్క కట్ చేసినప్పుడు ఎలా అంటే దానికి ఉన్నటువంటి పీసెస్ అన్నీ కూడా చేతికి ఆయిల్ పెట్టేసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా పెట్టేసుకొని కట్ చేసుకున్న తర్వాత ముక్కలు, లేదు అంటే ఆయిల్ పెట్టకపోతే చేతి దురద వస్తుంది. తాలింపులో వేసి తాలింపులో మంచిగా మగ్గనివ్వాలి. నల్లేరు ముక్కలు తాలింపులో మంచిగా మగ్గిపోయిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా కూడా మంచిగా మగ్గిన తర్వాత రుచికి తగినంత కారం వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. అంతే యమ్మీగా ఉన్నటువంటి ఈ యొక్క నల్లేరు పచ్చడి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నాకు నల్లేరు పచ్చడి వస్తుంది. ఎప్పుడు చూసినా పచ్చడి చేసుకుంటాం కదా. ఫస్ట్ టైం నల్లేరు కర్రీ చేసా.